హాయ్ అండి. అందరికీ నమస్తే. మనం భగవంతుడి అనుగ్రహం కోసం నిత్యం ఎన్నో రకాల దీపాలను వెలిగిస్తూ ఉంటాం. పరమేశ్వరుడి దగ్గర వెలిగించే నారికేల దీపం అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. కొబ్బరికాయల్లో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అంటారు. ఈరోజు ఈ వీడియోలో ఈ దీపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో శక్తివంతమైన ఈ దీపాన్ని ఎలా పెట్టాలి? అసలు ఈ దీపం ఎందుకు పెట్టాలి? ఈ దీపం పెట్టడం వల్ల మనకున్న సమస్యలు ఎలా తొలగిపోతాయి? ఏ బాధల నుండి విముక్తి పొందవచ్చు? అలాగే ఈ దీపాన్ని ఏ రోజుల్లో పెట్టాలి? ఏ సమయంలో పెట్టాలి? ఇలాంటి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి మొదటి సమస్య ఆర్థిక ఇబ్బందులు. అది ఉద్యోగపరంగానో, వ్యాపార పరంగానో, లేక అప్పుల కారణంగానో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి అన్ని సమస్యలు తొలగిపోతే జీవితంలో మనకు సంతోషమే కలుగుతుంది. ఇలాంటి అన్ని సమస్యలు తొలగిపోవడానికి, మనం ఆర్థికంగా నిలబడటానికి, మనకున్న ఎటువంటి కోరికనైనా తీరడానికి ఈ నారికేల దీపం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంతో అద్భుతమైన ఈ నారికేల దీపం పెట్టడానికి ముఖ్యంగా కావాల్సింది ఒక కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ గుండ్రంగా ఉండి అందులో నీరు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కొబ్బరి దీపం పెట్టే కొబ్బరికాయ కుళ్ళిపోకూడదు. అందుకే ఆ కాయ బాగుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కొన్ని బియ్యం తీసుకోవాలి. దాని తర్వాత స్టీల్ ప్లేట్ తప్ప ఏదైనా రాగిది కానీ, ఇత్తడిది కానీ, లేకపోతే మీకు దగ్గర వెండిది ఉంటే వెండి ప్లేట్ తీసుకోండి. ఇక పూజకు సరిపడా మీకు ఇష్టమైన పూలు తెచ్చుకోండి. ముందుగా మీరు తెచ్చుకున్న కొబ్బరికాయని పసుపు నీళ్ళతో శుభ్రపరచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత దీపానికి వాడే ప్లేట్ కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఆ ప్లేట్కి గంధంతో స్వస్తికి రాసి మధ్యలో 4 వైపులా 4 కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఇక ఇప్పుడు కొబ్బరికాయను మధ్యకు గుండ్రంగా పగిలేలా పగలగొట్టుకోవాలి. ఇలా 2 చిప్పల్లో ఒకటి దీపం పెట్టడానికి తీసుకోండి. మరొక కొబ్బరి చిప్పను పక్కకు ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కొబ్బరి చిప్పను తీసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ఒక పీటను సిద్ధం చేసుకొని కుటుంబ సమేతంగా ఉన్న శివపార్వతుల ఫోటో కానీ, లేక స్వర్ణాకర్షణ భైరవ ఫోటో ఉంటే ఆ ఫోటోనన్నా తీసుకోండి. ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఈ ఫోటో స్వర్ణాకర్షణ భైరవ ఫోటో. సంపదకు, బంగారానికి అధిపతి అయిన స్వర్ణాకర్షణ భైరవ స్వామిని పూజించిన అందరికీ సంపద, శ్రేయస్సు, సౌకర్యాలు, విజయం సొంతమవుతాయి. స్వర్ణాకర్షణ భైరవ స్వామిని పూజించిన భక్తులు సంపన్నులు కావడానికి అడ్డుగా ఉన్న ప్రమాదాలను, దుష్టశక్తులను తొలగించి సకల శుభాలను స్వర్ణాకర్షణ భైరవుడు అనుగ్రహించి మానసిక శాంతిని, సంతోషాన్ని ప్రసాదిస్తాడు. ఇలా దేవుడి చిత్రపటానికి గంధం కుంకుమతో చక్కగా అలంకరించుకొని పూలమాల వేసి సిద్ధం చేసుకున్న పీటపై పెట్టుకోవాలి. ఇక్కడ మీకు పూజ గది పెద్దగా ఉంటే పూజ గదిలోనే ఈ దీపం పెట్టవచ్చు. ప్లేస్ లేని వారు కావచ్చు, ఈ దీపం విధిగా పెట్టాలనుకునే వారు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. దేవుడి చిత్రపటం ముందు పీటపై చక్కగా ముగ్గు వేసుకొని దానిపై మనం ముందుగా సిద్ధం చేసుకున్న ప్లేట్ పెట్టి అందులో బియ్యం పోసుకోవాలి. ఆ తర్వాత ఈ బియ్యం పైన ముందుగా అలంకరించుకున్న కొబ్బరి చిప్పను ఉంచండి. ఇక ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ పోయొచ్చు. ఆవు నెయ్యి ఉంటే శ్రేష్టం. ఈ రెండిటిలో దేనితోటైనా దీపం వెలిగించవచ్చు. ఇలా కొబ్బరి చిప్పలో నిండుగా నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ పోసి నింపుకోండి.
ఆ తర్వాత 6 పెద్ద వత్తులను తీసుకోండి. ఎందుకంటే చిన్న వత్తులైతే చిప్ప లోపలికి పడిపోతాయి కాబట్టి కాస్త పెద్ద వత్తుల్ని ఏర్పాటు చేసుకోండి. ఇలా 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకోవాలి. ఇలా 2 వత్తులను కలిపి ఒకటిగా మొత్తం 3 వత్తులు చేసుకోవాలి. ఇప్పుడు ఆ 3 వత్తుల్లో ఒక వత్తి తూర్పు దిక్కునకు ఉండేలా చూసుకోండి. ఇక మరొక వత్తి ఈశాన్యం వైపు చూసేలా ఉంచుకోండి. చివరి వత్తి ఉత్తరం దిశకు ఉండేలా పెట్టుకోండి. ఇలా ఎందుకు పెట్టుకోవాలంటే ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. కావున ఈశాన్యం వైపు వెలిగించుకోవాలి. తూర్పు వైపున చూస్తున్న వత్తి వలన మనకు జనాకర్షణ పెరుగుతుంది. శత్రుబాధ నివారణ అయ్యి అందరితో మిత్రత్వం పెరుగుతుంది. ఇక ఉత్తర దిక్కున వేసే వత్తి వలన మనకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. ఇక ముందుగా మనం ఇంట్లో నిత్యం చేసుకునే దీపారాధన చేసుకోవాలి. తర్వాత మీ గోత్రనామాలు చెప్పుకొని గణపతిని ప్రార్థించి అక్షింతలు గణపతి పాదాల వద్ద వేసి నమస్కారం పెట్టుకోవాలి. ఆ తర్వాత గణపతికి బెల్లం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి ధూపం చూపించండి. ఇక మీరు ఈ దీపం ఎందుకోసం వెలిగిస్తున్నారో ఆ సంకల్పం ఆ ఈశ్వరుడికి కానీ ఆ స్వర్ణాకర్షణ భైరవుడికి కానీ విన్నవించుకోండి. మాకున్న కష్టాల నుండి గట్టెక్కించే మార్గాన్ని ధైర్యాన్ని ప్రసాదించు స్వామి అని దీనంగా ఆయన్ను వేడుకోండి. తప్పనిసరిగా మన మొర ఖచ్చితంగా వింటాడు. ఇక ఇప్పుడు ఆ నారికెల దీపాన్ని ఏక హారతితో వెలిగించాలి. దీపాలు వెలిగించాక ఆ నారికేల దీపం చుట్టూ ప్లేట్లో వివిధ రకాల పూలతో అలంకరించుకోవాలి. దీపాలు వెలిగించాక దారిద్ర దహన స్తోత్రం పఠించండి. ఈ స్తోత్రం రాకపోతే శివ పంచాక్షరి స్తోత్రమైన ఓం నమ శివాయ అని ఆ నామాన్ని జపిస్తూ ఉండండి. అలాగే స్వర్ణాకర్షణ భైరవ స్వామి ఫోటో పెట్టుకుంటే మాత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అని చదవండి. ఇలా ఇంట్లో ఈ దీపాలను వెలిగించడం ద్వారా ఆ గృహంలో శివుడు ఆనంద తాండవం చేసి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగింపజేస్తాడు. ఇలా భక్తి శ్రద్ధలతో ఆచరించండి, అద్భుత ఫలితాలను మీరు పొందండి. ఆ తర్వాత ఈ నారికేల దీపానికి స్వామివారి చిత్రపటానికి దీపాన్ని సమర్పించండి. ఆ తర్వాత పక్కకు పెట్టుకున్న మరో కొబ్బరి చిప్పలో ఉన్న కొబ్బరిని ముక్కలుగా చేసి ఒక ప్లేట్లో తీసుకొని అందులో శర్కర కానీ బెల్లం పొడి కానీ వేసి ఆ నారికేల దీపానికి నివేదించాలి. ఇంకా మీ శక్తి కొలది వివిధ రకాల పండ్లు ప్రసాదాలు కూడా నైవేద్యంగా దీపానికి అలాగే శివుడికి లేక స్వర్ణాకర్షణ భైరవుడికి నివేదన చేయొచ్చు. ఆ తర్వాత హారతి కానీ మంగళహారతులు ఇచ్చి పూజను ముగించుకోవాలి. ఇలా స్వామివార్లకు నివేదించిన ప్రసాదాన్ని ఇంటిల్లిపాది అందరూ స్వీకరించారు. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు పీఠం పెట్టుకుంటే దీపం కొండెక్కిన తర్వాత ఆ పీఠాన్ని కదిలించి తీసివేయండి. ఆ కొబ్బరి చిప్పను మరుసటి రోజు ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేసేయాలి. మనం దీపానికి బియ్యాన్ని ఏదైతే వాడామో ఆ బియ్యాన్ని మరుసటి రోజు పరమాన్నం వండుకొని ప్రసాదంగా తినేయాలి. లేదంటే పక్షులకు ఆహారంగా వేయచ్చు, లేదా ఆ బియ్యాన్ని తడిపి గోవులకు తినిపించవచ్చు. ఇక ఈ దీపాన్ని ఏ రోజుల్లో వెలిగించాలి, ఎన్ని రోజులు వెలిగించాలి అంటే కనుక ప్రతి సోమవారం కానీ ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజు కానీ
కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి కానీ వెలిగించవచ్చు. ఇక కేదారేశ్వర నోము నోచుకునే వారు కూడా ఆ రోజు వెలిగిస్తే ఆ పరమశివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. అయితే ఈ దీపం ఏ వేళలో వెలిగించాలంటే కనుక మనకు ఈశ్వరుడు ప్రదోషకాల వేళ అంటే సాయంత్రం సమయంలో సంచరిస్తాడు కాబట్టి ఆ సమయంలో మనం వెలిగించే దీపం ఎంతో శ్రేయోదాయకం కాబట్టి సూర్యాస్తమం అయిన తర్వాత సంధ్యా సమయంలో ఈ దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. ఇక ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించవచ్చు అంటే కనుక మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో వెలిగించుకోవచ్చు, లేదా దేవాలయంలో వెలిగించవచ్చు. ముఖ్యంగా ఈ దీపం శివాలయంలో కానీ కాలభైరవ స్వామి దేవాలయంలో వెలిగించడం ద్వారా అధిక రెట్ల ఫలితం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ వీడియో మొత్తం చూశారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు. ఈ వీడియో చూసిన మిత్రులందరూ మీరు ఈ నారికేల దీపాలను వెలిగించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ.